నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా మన అమృతం కార్యక్రమంలో 2 చక్కటి ఆరోగ్యకరమైన సాత్వికమైన సింపుల్ వంటకాలు పరిచయం చేస్తున్నామండి. ఈ బిజీ లైఫ్లో ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిరోజు పెద్ద పెద్ద వంటలు చేసుకోవాల్సిన అవసరం కానీ అవకాశం కానీ మనకు ఉండదు. బికాజ్ మండే టు ఫ్రైడే అందరూ కూడా చాలా బిజీ. అది పిల్లల స్కూల్ వల్ల అవ్వచ్చు, కాలేజ్ అవ్వచ్చు, మన ఉద్యోగాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ మనకు దొరికే టైం ఏంటి అంటే ఒక వీకెండ్, సాటర్డే అండ్ సండే. ఆ టైంలో కూడా మనం బయటికి వెళ్ళి తినాలని ట్రై చేస్తూ ఉంటాం. అలా కాకుండా సాత్వికంగా అంటే మనకు వారంలో ఒక 4 రోజులు మనం ఏది తిన్నా కూడా మిగతా 3 రోజులు మాత్రము చాలా హెల్దీగా తినే ప్రయత్నం చేయండి. సో అప్పుడు ఖచ్చితంగా మన ఆరోగ్యం మన మాట వింటుందన్నమాట. సో అందులో భాగంగా ఈరోజు ఒక స్పెషల్ సూపు, చాలా హెల్దీ సూప్ని మీ అందరికీ పరిచయం చేయబోతున్నాం. మరి దాని పేరేంటో తెలుసా? పన్నీర్ బార్లీ సూప్. సో పన్నీర్తో చాలా రకాల కూరలు మనం తిన్నాం, కుర్మాలు మనం తిన్నాం, నార్త్ ఇండియన్ డిషెస్ మనం ట్రై చేసాం. అసలు పన్నీర్తో బార్లీ కాంబినేషన్లో సూప్ అసలు ఎలా ఉండబోతోంది అండ్ దేనికి ఉపయోగం తెలుసుకునే ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పన్నీర్ బార్లీ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న బార్లీ 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు కొద్దిగా, క్యారెట్ ముక్కలు కొద్దిగా, బీన్స్ 1/2 కప్పు, ఉడికించుకున్న మొక్కజొన్న గింజలు 1/2 కప్పు, ఉడికించుకున్న బఠానీలు 1/2 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించుకున్న బార్లీ నీళ్లు 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. పన్నీర్ బార్లీ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనం బార్లీని ముందుగానే నానబెట్టుకున్నాం, అలాగే పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకున్నాం. ఇది బార్లీ వాటర్ అండి. సో మనకు బార్లీని ఉడికించిన తర్వాత తీసుకున్న వాటర్ కూడా రెడీగా పెట్టుకున్నాం. అంతే. ఉడికించిన పచ్చి బఠానీలు, అలాగే మొక్కజొన్న గింజలు, ఇవన్నీ చాలా సింపుల్ అండి. ఇంక అసలు అంటే సూపు, సాలడ్ ఇవన్నీ కూడా చాలా సింపుల్గా ఉండేటువంటి వంటకాలే. సో ఫస్ట్ ఏంటంటే మనకు బార్లీ అనేది డీహైడ్రేషన్ చాలా వరకు తగ్గిస్తుంది. ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలంటే మనకు బార్లీ నీళ్లు తాగమని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో బార్లీ చేసేటువంటి ఒక హెల్ప్ అంతా ఇంతా కాదు. నిజంగా ఎవరికైనా సన్ స్ట్రోక్ వచ్చినా, చాలా నీరస పడిపోయినా సన్ వల్ల అంటే వేడి వల్ల వెంటనే ఇచ్చేది ఏంటి అంటే మనకు బార్లీ గంజి, లేదంటే బార్లీని గ్రైండ్ చేసి సూప్ లాగా ఇవ్వడం, అలా చేస్తూ ఉంటాం. సో మెయిన్గా ఏంటి అంటే ఇందులో మంచి వాటర్ కంటెంట్ ఉంటుంది. డీహైడ్రేషన్ని బాగా తగ్గించేటువంటి ఎలిమెంట్ అనమాట ఇది మనకు బార్లీ. అండ్ దాంతోపాటు పనీర్ కాంబినేషన్లో మనం చేస్తున్నాం. సో పనీర్ అంటే ఇంకేం చెప్పాలి, అందరికీ తెలిసిందే. ఎముకలు గట్టిపడాలన్నా, గర్భిణీ స్త్రీలకైనా మంచి ఫ్యాట్, మంచి ప్రోటీన్. సో శాకాహారం తీసుకునే వాళ్ళకు బెస్ట్ ప్రోటీన్ కంటెంట్లో మనకి ఇందులో పనీర్ అనేది మెయిన్లో ఉంటుంది. అండ్ పనీర్ని మనం సాత్వికంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో ఓపిక ఉన్న వాళ్ళు, టైం ఉన్న వాళ్ళు అనుకోండి, అఫ్కోర్స్. సో ఈ మధ్య కొందరు అంటున్నారు బయట పనీర్ సరిగ్గా స్వచ్ఛతగా ఉండట్లేదు, క్వాలిటీ దొరకట్లేదు అని చెప్పి. సో హాయిగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అందరికీ తెలిసిందే పనీర్ ఎలా చేస్తారో. సో ట్రై చేయండి. సాధ్యమైనంత వరకు టైం కొంచెం తీసుకొని మనం ఇంట్లో ఏదైనా తయారు చేసుకునే అవకాశం ఉంది అంటే చేసుకోవచ్చు. లైక్ కొబ్బరి పాలు, లైక్ పనీర్, అలాంటివి అనమాట. తప్పదు అనుకున్నవి 100% మనం బయట నుంచి తెచ్చుకోవాల్సింది. సో అలా పనీర్ ఏంటి అంటే మనకు మంచి ఫ్యాట్, మంచి ప్రోటీన్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా మంచిది, అందరికీ చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈ రెండింటి కాంబినేషన్తో ఈరోజు మనం సూప్ తయారు చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి. సో ఇలా మనం నానబెట్టుకున్న బార్లీ తీసుకున్నాం కదా. సో దీంట్లో సగానికి మాత్రమే తీసుకొని చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. సగం మాత్రం అలా పక్కన పెట్టేద్దాం. ఓకే. సో ముందుగా దీంట్లో సగం తీసుకొని చక్కగా పేస్ట్ లాగా తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. ఇదిగోండి, చూసారా? సగం ఇందులోనే వదిలేసి ఇంకో సగాన్ని మాత్రము మనం బార్లీ పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం. ఓకే. సో ఇది ఇలా రెడీగా ఉన్నాయి, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించేద్దాం. సో దీంట్లో మనము సూప్ అనగానే ఎప్పుడూ కూడా నూనెతో కన్నా కూడా వెన్నతో చేసుకుంటేనే బాగుంటుంది. ఓకే. నెయ్యి కన్నా కూడా వెన్న బాగుంటుంది. సో ఇలా వెన్న వేసుకున్నాం కదా. వెన్న కొంచెం మనకు లైట్గా కరిగిన తర్వాత ఇంకా మనము ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పచ్చి బఠానీలు, అలాగే మొక్కజొన్న గింజలు, బీన్స్, అవన్నీ వెజిటబుల్స్ ఉన్నాయి కదా, వాటిని చక్కగా ఎక్కువ అక్కర్లేదు, ఒక 50% వరకు నీట్గా మనం వేయించుకుంటే సరిపోతుంది అనమాట. సూప్ అనేది ఎప్పుడు కూడా మనకు కొంచెం పచ్చిగానే ఉంటాయి అవన్నీ. సో మరీ అలా డైరెక్ట్గా పచ్చిగా వేసుకోకుండా లైట్గా అనమాట. సో కొంచెం వేయించామా వేయించలేదా అన్నట్టు వేసుకోవాలి. సో ఇది చాలా హెల్దీ అండి. ముఖ్యంగా బార్లీ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎవరికైనా సాధారణంగా అంటే వేసవి కాలంలోనే కాదు, బేసిక్గా కొంతమందికి వేడి శరీరం ఉంటుంది, ఎక్కువ వేడి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అది మనకు తెలియదు చాలామందికి. సో ఏంటి అంటే మన ఇన్ జనరల్గా కూడా వేడి శరీరాల కోసము మనకు బార్లీ అనేది వారానికి 2-3 సార్లు ఖచ్చితంగా తీసుకుంటే మంచిది. సో ఇలా సూప్ రూపంలో తీసుకుంటే స్వామి కార్యం స్వకార్యం లాగా ఒక
డిన్నర్కి ముందు తీసుకున్న సూప్ లాగా ఉంటుంది, లేకపోతే డిన్నర్ లాగా కూడా చేస్తున్నారు ఈ మధ్య చాలామంది సూపులు. డైటింగ్ కదా, అందుకనమాట. ఓకే, సో వెన్న కరిగింది కదా, ఇప్పుడు మనం మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఏం వేసుకుందాము, ఇదిగోండి అల్లం ముక్కలు అన్నీ ఇంకా లైన్గా ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ పదార్థాలన్నింటినీ కూడా చక్కగా వేయించుకుంటూ వెళ్ళిపోవడమే. సో అల్లం మనకు లైట్గా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడలు, ఆ తర్వాత మొక్కజొన్న గింజలు, ఆ తర్వాత ఉడికించుకున్న పచ్చి బఠానీలు. భలే ఉంటుందండి, అంటే మనకు పచ్చి బఠానీలు నిజంగా సూప్లో సూపర్ టేస్ట్ తీసుకొస్తాయి కదా. ఇదైనా మొక్కజొన్న గింజలైనా బఠానీలైనా కూడా రెండు బాగుంటాయి. ఆహా, స్మెల్ అయితే అసలు బ్రహ్మాండంగా వస్తుందండి. సో అందరిళ్ళలో వెన్న ఉంటుంది, అది బటర్ ఉంటుంది కాబట్టి సో దాంతో చేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న బీన్స్, చాలా సన్నగా అండి, మనకు ఇప్పుడు చూసుకోండి ఇది సూప్కి తగ్గట్టుగా కాబట్టి చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత చాలా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్. సో క్యారెట్ బీన్స్ మనకు ఆల్మోస్ట్ కొంచెం అంటే తొందరగా ఉడకవు కాబట్టి ఒక 30-40% అయినా కూడా సరిపోతుంది. దాన్ని మనమే ఉడికించలేదండి, పచ్చిగానే వేసాం. బీన్స్ క్యారెట్ పచ్చిగానే వేసాం, ఉడికించకూడదు కూడా. సో ఇప్పుడు దీంట్లో కాస్త ఉప్పు వేసుకుందామండి. యాజ్ ఇట్ ఈస్ సూప్, మనకు మరీ ఇట్లా ఓవర్ టేస్ట్ లేకుండా సింపుల్గానే సాత్వికంగానే వేసుకోవచ్చు. సో మనకు ఉప్పు వేసేసుకున్నాక ఇది కొంచెం మనకు లైట్గా వేయించుకున్న తర్వాత దీనికి తగ్గట్టుగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుందాం. పచ్చిమిరపకాయలు మనం ఏం వేయలేదు, చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాం అన్నమాట. ఆ తర్వాత కాస్త మిరియాల పొడి, సూప్ కదా సో కొంచెం కారంగా కావాలి అంటే చిల్లీ ఫ్లేక్స్ మిరియాల పొడి కాస్త ఎక్కువ వేసుకోండి అంతే. సో దీన్ని ఒక్కసారి మనం వేయించేసుకుందాం. స్మెల్ అయితే అసలు చాలా బాగా వస్తుందండి, అసలు సూపర్గా. సో ఇది ఆల్మోస్ట్ ఒక 30-40% చక్కగా వేగిపోయాయి. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం ముందుగా పేస్ట్ తయారు చేసుకొని పెట్టుకున్నాం కదా, సగానికి అలా వదిలేసాం, సగానికి మాత్రమే పేస్ట్ చేసుకున్నాం. సో అలా పేస్ట్ చేసుకున్నటువంటి బార్లీ ఏదైతే ఉందో ఆ పేస్ట్ మొత్తానికి వేసేస్తున్నాం. ఇది చాలా జిగటగా ఉంటుంది చూడండి. బార్లీ ఎప్పుడు కూడా అట్లా అతుక్కుంటూ ఉంటుంది అనమాట. సో దాన్ని ప్రాపర్గా కొంచెం లైట్గా వాటర్ వేసుకొని తర్వాత మనం దీన్ని కలిపేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మాత్రం కొంచెం మనకు ఆ ముద్దను కరిగించుకుందాం. చాలా పేస్టీగా ఉంటుందండి అసలు. ఈ బార్లీ గింజలు కూడా వేసుకుందాం. ఎందుకు మొత్తం పేస్ట్ చేయలేదు అంటే, సూపులో అలా తాగుతున్నప్పుడు అలా ముక్కలుగా తగిలితే చాలా బాగుంటుంది కదా. సో మరీ పేస్ట్ చేస్తే బాగుండదు. వీటితో పాటు బార్లీ గింజలు కూడా తగిలితే బాగుంటుందన్న ఉద్దేశంతో మొత్తం వేయకుండా సగానికి మాత్రమే పేస్ట్ చేశాను అనమాట. సో అలాగే చేయండి మీరు కూడా, బాగుంటుంది. సో దీంట్లో మనం ఉడికించుకున్న బార్లీ గింజలు కూడా చివరిగా వేసేసాం. సో ఇప్పుడు దీంట్లో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, నార్మల్ వాటర్ పోసే ముందు మనం బార్లీ ఉడికించుకున్నాం కదా, సో ఆ ఉడికించుకున్న బార్లీ నీళ్లు ముందు పోసుకుందాం. ఆ తర్వాత అవసరం ఉంటే మనం వేరే వాటర్ పోసుకోవచ్చు, చూద్దాం క్వాంటిటీకి తగ్గట్టుగా. ఉడికించుకున్న బార్లీ నీళ్ళని మాత్రం అస్సలు పడేయకండి. అఫ్కోర్స్ పడేయరు, మీరు కూడా తెలుసు, బట్ మళ్ళీ సో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది లైట్గా. సో ఇప్పుడు చివరిగా ఏంటంటే మనము పనీర్ ముక్కలు వేసుకుందాం. సో లాస్ట్లో వేస్తున్నాం పనీర్ ముక్కలు. సో పనీర్ ముక్కలు అనేవి చివరిగా ఇలా, ఇది కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఈ ముక్కలు సరిపోతాయి, ఇంకా చిన్నవి కావాలి ఇంకా చిన్నవి కూడా చేసుకోవచ్చు మీరు. సో నిమ్మరసం ఒకటి ఉందంటే ఇది లాస్ట్లో మనం పిండుకోవచ్చు. ఇది మాత్రం కొంచెం బాగా మరగాలి. ఓకే, 100% మనకు కొంచెం, ఎందుకంటే ఆ వాటర్ని కూడా మనం తీసుకుంటున్నాం. సో మరిగినా కూడా ఇబ్బంది ఏం లేదు, మనం ఏం దాన్ని వడగట్టు అదేం చేయం కదా. సో హ్యాపీగా దాంతోపాటు తింటాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇందులో నేను ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ కానీ అటువంటివి ఏమీ వాడలేదండి, కానీ చాలా బాగుంటుంది. సో పనీర్ ముక్కలు వేసేసాము, నీళ్లు పోసేసాము, కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు దాన్ని చక్కగా 5 నిమిషాల పాటు దాని టైం దానికి ఇద్దాం. మీ అందరి కోసం ఈ చిట్కా.
అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. మనం పకోడీలు తయారు చేసుకునేటప్పుడు పకోడీలు కరకరలాడుతూ రావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఎందుకంటే అలా చేస్తే బాగుంటుంది కాబట్టి. అయితే ఈసారి ఏం చేయండి అంటే, మీరు యూజ్ చేసే ఆ శనగపిండిలో వేడి వేడి నూనె అలాగే కాస్త వంట సోడా వేసిన తర్వాత అప్పుడు పకోడీలు వేయండి. వేడి వేడి నూనె మాత్రం అస్సలు మర్చిపోద్దే. సో అలా చేస్తే ఏంటి అంటే పకోడీలు కరకరలాడుతూ రుచికరంగా వస్తాయి. ఈసారి తప్పకుండా ఈ చిట్కాని ట్రై చేయండి. మనం చక్కగా నీళ్లు పోసేసుకున్నాము. కన్సిస్టెన్సీ ఎంత బాగైందో చూసారా. మనం ఎటువంటి శనగపిండి కానీ ఈ పిండి కానీ ఆ పిండి కానీ ఏం వేయలేదు. జస్ట్ మనకు ఆ బార్లీ పేస్ట్ వేయడం వల్ల మనకు ఆ కన్సిస్టెన్సీ అనేది వచ్చిందనమాట. సో ఇది నాకు నచ్చింది ఇట్లా ఉంచుకోవడము. సో దీన్ని ఇంకా లిక్విడ్గా చేసుకోవాలి అనుకుంటే మీరు ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు, అంతే, సింపుల్. ఇక నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. కొంచెం మనకు థిక్ కన్సిస్టెన్సీలోనే ఉందండి, పర్ఫెక్ట్గా ఉంది. యాక్చువల్లీ ఇది ఒక మీల్ లాగా కన్సిడర్ చేస్తాను నేనైతే కూడా. ఏదో సూపు, ఏదో బిఫోర్ ద డిన్నర్, బిఫోర్ ద లంచ్ లాగా కాకుండా సో చక్కగా ఏదో అసలు ఒక హెల్దీ ఫుల్ మీల్ లాగా అనిపిస్తుంది నాకు. సో చివరిగా మనం ఏం చేయాలి అంటే, ఇదిగోండి నిమ్మరసం ఉంది కదా, నిమ్మరసం పిండేసుకుందాం. సో ఇలా నిమ్మరసం పిండేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటి అంటే కాస్త కొత్తిమీర కూడా చివరిగా వేసేసుకుంటే బాగుంటుందన్నమాట. సో నిమ్మరసము అలాగే కొత్తిమీర అలాగే అన్నీ, అంటే మనకు బార్లీ అంటేనే ఫుల్ టేస్టీ అండి. పనీర్ బార్లీ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న బార్లీ 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు కొద్దిగా, క్యారెట్ ముక్కలు కొద్దిగా, బీన్స్ 1/2 కప్పు, ఉడికించుకున్న మొక్కజొన్న గింజలు 1/2 కప్పు, ఉడికించుకున్న బఠానీలు 1/2 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించుకున్న బార్లీ నీళ్లు 1 కప్పు, పనీర్ ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. పనీర్ బార్లీ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించుకున్న బార్లీని సగం తీసుకొని మిక్సీ పట్టుకొని సగం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీలో కాస్త వెన్న వేసి కరిగిన తర్వాత అల్లం ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లికాడలు, మొక్కజొన్న గింజలు, ఉడికించుకున్న పచ్చి బఠానీలు, తరిగిన బీన్స్, తరిగిన క్యారెట్ ముక్కలు, సరిపడా ఉప్పు వేసి వేయించుకొని తర్వాత అందులో చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, మెత్తగా రుబ్బుకున్న బార్లీ పేస్ట్, ఉడికించుకున్న బార్లీ గింజలు, ఉడికించుకున్న బార్లీ నీళ్లు, కాస్త మంచి నీళ్లను కూడా పోసి పనీర్ ముక్కలు వేసి కొద్దిసేపు మరిగించుకోవాలి. చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం, కొత్తిమీరను వేసి సర్వ్ చేసుకుంటే పనీర్ బార్లీ సూప్ రెడీ. చూసారు కదా, పనీర్ బార్లీ సూప్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. నిమ్మ టేస్ట్ అంటే ఫ్రెష్గా వేసిన నిమ్మరసం టేస్ట్ చాలా బాగా వస్తుంది. కారం అది కూడా ఎంత బాగా సరిపోయిందో, అంటే ఆ మిరియాల పొడి అది కూడా చాలా బాగుందండి. అసలు ఎంత టేస్టీగా ఉందో. బార్లీ ఇట్ సెల్ఫ్ దానికి ఒక అద్భుతమైన రుచి ఉంటుంది. ఇది కూడా చాలా చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు సోయా పాలకూర. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సోయా పాలకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సోయా చంక్స్ 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, టొమాటో ముక్కలు 1/2 కప్పు, సన్నగా తరిగిన పాలకూర 1 కప్పు. సోయా పాలకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక సోయా పాలకూర అంటే సోయా అలాగే పాలకూర అంతే, ఈ రెండింటి కాంబినేషన్తో ఒక కర్రీ అనమాట. సో ఇదేంటి అంటే చాలా హెల్దీ అండి. మనకు పాలకూర అంటే కంటి ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే అధికంగా ఐరన్ ఉంటుంది, ACK విటమిన్స్ అధికంగా ఉంటాయి, అలాగే ఓవరాల్గా మనకు ఇమ్యూనిటీ కానివ్వండి దేనికైనా కూడా మనకు పాలకూర అనేది బెస్ట్గా పనిచేస్తుంది. అంతేకాకుండా మనం ఈరోజు సోయా కూడా వాడుతున్నాం. సోయా అంటే ఏంటి అంటే మంచి, ఇది కూడా మంచి ప్రోటీన్, వైటమిన్ D ఉంటుంది ఇందులో. మంచి అంటే ఎముకల్ని బలంగా చేయడానికి మనకు సోయా అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం మితంగా తినాలి అని చెప్తూ ఉంటారనమాట. కొత్త ప్రాసెస్ ఏంటి, మరి ఉన్నవన్నీ అన్నీ అలాగే ఉన్నాయి కదా, ఇందులో కొత్తదనం ఏముంది అంటారా? మీరే చూద్దరు కానీ. ఓకే, సో ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని మన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో మనకు సోయా, సో అది నానబెట్టుకున్నాం ఆల్రెడీ మనం. సోయా అనేది అత్యంత ఫాస్ట్గా నానిపోయేటువంటి ఒక పదార్థం. సో
సో దాన్ని మనం ముందుగా తీసుకుంటున్నాం. నానబెట్టుకున్న సోయా. ఓకే, సో నానబెట్టుకున్న సోయాలో ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. కొత్తగానే ఉందా ప్రాసెస్? 100% కొత్తగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇందులో మనం కావాల్సిన పౌడర్స్ అవన్నీ కూడా వేసుకుంటాం అన్నమాట. సో ముందుగా కాస్త ధనియాల పొడి, ఇంకా ఇది మీ మసాలా అంటే మీకు కావాల్సిన ఘాటుకు తగ్గట్టుగా దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఆ తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఆ తర్వాత కాస్త పసుపు, ఆ తర్వాత అందులో కాస్త కారం చూసుకోండి. అంటే కొంచెం స్పైసీగా కావాలి ఇది అంటే సోయా జనరల్గా స్పైసీగా తినడానికి ఇష్టపడతారు, బికాస్ సోయా చప్పగా ఉంటుంది కాబట్టి. సో ఆ తర్వాత కాస్త మిరియాల పొడి, ఆ తర్వాత కాస్త ఉప్పు, ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, అలాగే మనకు కాస్త మసాలా పొడి కూడా ఉంది, అది కూడా వేసేసుకుందాం. చూసారా డిఫరెంట్గానే ఉందా? ఎస్. ఇప్పుడు దీంట్లో మనం కాస్త నూనె వేసుకోవాలన్నమాట. సో నూనె ఎందుకు అంటే మన కూరలో వేరేగా ఏం వేయట్లేదు. సో ఇందులోనే వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో ఇందులో మనం కొంచెం నూనె వేసుకున్నాక అంటే చివరిగా మనకు పాలకూర వేయించుకునేటప్పుడు కాస్త వేసుకుంటాం, అంటే పెద్దది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో ముఖ్యమైన నూనె మనం ఇందులోనే వేస్తాం అనమాట. సో కొంచెం నూనెను నేను మామూలుగా పాలకూర వేయించడానికి వదిలేసాను. చూసారా అండి, అంటే నథింగ్ బట్ ఇదేదో మ్యారినేట్ చేస్తున్నట్టు అనమాట. సో సోయాను చక్కగా కావాల్సిన మసాలా పొళ్ళు ఇవన్నీ వేసి మనం ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇది ఒక 10 నిమిషాల పాటు ఇలా ఉంటే బాగుంటుంది. అంటే మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు దీన్ని ఒక 20 మినిట్స్ ముందే చేసుకొని పెట్టుకోండి. ఓకే, ఇది సోయా నానబెడితేనే ఇది పాసిబుల్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో ఇదిలా పెట్టుకున్నాం కదా. సో ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇంతకుముందు చెప్పాను కదా, చాలా తక్కువ నూనె, అంటే జస్ట్ మనకి ఏంటి అంటే లైట్గా అలా పాలకూర అలా టొమాటో వేయించడానికి మాత్రమే. సో పెద్దగా కూర నూనెలాగా అట్లా ఏం అవసరం లేదు. సో ముఖ్యంగా ఇందులో నూనె వేసేసుకున్నాం కాబట్టి సో ఇందులో ఏంటి అంటే మనకు పాలకూర టొమాటోకి సంబంధించి నూనె మాత్రమే అనమాట. ఒక 1 స్పూన్ లాగా అంతే, జస్ట్ లిటిల్. చూసారా ఎంత బాగుందో? ప్రాసెస్ కూడా చాలా సాత్వికంగా ఈజీగా ఉందండి నిజంగా. మొత్తం మూకుల్లో చేసే కన్నా కూడా మొత్తం బయట చూస్తే ఎంత బాగుందో. ఇలా చక్కగా మనం నూనె వేసేసుకున్నాం కదా. నూనె కాస్త మనకు వేడైన తర్వాత ముందుగా టొమాటో ముక్కలు వేసి వేయించేసుకుందాం. సో ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం మనము. సో ఈ రెండు వేసుకున్న తర్వాత ఇందులో కాస్త పాలకూర కూడా వేసుకుందాం. ఓకే, సో ఆల్రెడీ 1 కప్పు పాలకూర వేసినా కూడా మనకి ఇంతే అవుతుంది కాబట్టి సో 1 కప్పు పాలకూర వేసేస్తున్నాం. టొమాటోలు, కొంచెం పచ్చిమిరపకాయ, అలాగే పాలకూర ఈ 3 వేసామన్నమాట. ఇది మనకు లైట్గా వేగిన తర్వాత కాస్త నీళ్ళు యాడ్ చేసుకుందాం దీనికి. ఎటు పాలకూర వేగడానికి పెద్ద టైం కూడా మనకి ఏం పట్టదు కాబట్టి సో జస్ట్ ఒక 2 నిమిషాల్లో మనకు పాలకూర వేగిపోతుంది. మీరు రొటీన్గా చేసుకునే రొట్టెలు అలా కాకుండా పాలక్ రోటీస్ అలా ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. కంటి ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్ప్ అవుతుంది యాక్చువల్లీ. సో ఇప్పుడు దీంట్లో మనం కాస్త వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఇలా మనం కొంచెం వాటర్ పోసుకున్నాం కదా, జస్ట్ ఒక 2-3 నిమిషాలు ఇలా మనము లైట్గా వేయించామంటే ఆ తర్వాత మనం ముందుగా చక్కగా మ్యారినేట్ చేసుకున్నటువంటి సోయా ఏదైతే ఉందో దాన్ని మనం ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు వదిలేయడమే అనమాట. సో ప్రాసెస్ ఏం మీకు కష్టంగా ఏం అనిపించలేదు కదా. సో చాలా సింపుల్గానే ఉంది. సో ఇది మనకు పాలకూర కొంచెం లైట్గా ఉడికిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న సోయా ఏదైతే ఉందో అది ఇందులోకి వేసేసుకుందాం. ఆహా భలే ఉందండి ప్రాసెస్, నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని చక్కగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు చక్కగా ఉడికిచ్చేసుకుంటే చాలా టేస్టీ సోయా పాలకూర రెడీ అయిపోయినట్టే. సో ఇలా ఒక 5 నిమిషాల పాటు మనం వదిలేసామంటే చాలా టేస్టీగా సోయా పాలకూర రెడీ అయిపోయినట్టే. ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా.
ఉదయాన్నే పరగడుపున మనము టొమాటో రసంలో కాస్త ఉప్పు అలాగే మిరియాల పొడి వేసి తరచూ తాగుతూ ఉన్నట్టయితే కామెర్లు, కడుపులో మంట, అలాగే అజీర్తి ఇటువంటి సమస్యలు ఏ ఉన్నా కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ఒకవేళ ఈ సమస్యలు మీకు ఉంటే గనక 100% ఈ చిట్కాను ఉపయోగించండి. మనం చక్కగా సోయాని మ్యారినేట్ చేసాము, పాలకూర మిశ్రమంలో వేసాము, ఒక 5 నిమిషాల పాటు ఉడికిచ్చాము. ఇలా నూనె అంతా కూడా మనకి పైకి తేలినట్టుగా మనకు కనిపించాలి. సో ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్మెల్ ఉందండి ఇక్కడ, అద్భుతం. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇలా చక్కగా వేడిగా టేస్టీగా సోయా పాలకూర రెడీ. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సోయా పాలకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న సోయా చంక్స్ 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4, టొమాటో ముక్కలు 1/2 కప్పు, సన్నగా తరిగిన పాలకూర 1 కప్పు. సోయా పాలకూర తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న సోయా చంక్స్, ఉల్లికాడలు, ధనియాల పొడి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, కారం, మిరియాల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కాస్త నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, పాలకూర వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత సోయా చంక్స్ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకొని చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సోయా పాలకూర రెడీ. చూసారు కదా సోయా పాలకూర ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. పూరి, చపాతీ, జొన్న రొట్ట, పులావ్, దేనికైనా, వైట్ రైస్, దేనికైనా బాగుంటుందండి. ఆహా, మసాలా ఘాట్ అయితే ఎంత అద్భుతంగా తెలుస్తోందో అసలు మామూలుగా లేదండి. తప్పకుండా ట్రై చేయండి ఇదే ప్రాసెస్లో, అది మాత్రం మర్చిపోకండి. సో చూసారు కదా ఇవాటి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.